అంతేకాకుండా ఫీజు రీయింబర్స్మెంట్, మీ పిల్లలు బాగా చదువుకోవాలని, పేదవాడి పిల్లలు చదువుకు పేదలు కాదు, డబ్బుకు పేదలు కావచ్చు కానీ చదువుకు పేదలు కాదు అని చెప్పి ఆయన మరి ప్రతి ఒక్కరు కూడా కలెక్టర్ కావాలని, ఇంజనీర్ కావాలని, డాక్టర్లు కావాలని ఆ రోజు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం తీసుకొచ్చి ఆ రోజు అందరికి కూడా ఇవ్వటం జరిగింది. ఈ రోజు ఏ ఒక్క పథకం కూడా నడవని పరిస్థితి ఉంటా ఉంది. మరి అక్క చెల్లెళ్ళు ఆ రోజు లక్షాధికారులు కావాలని చెప్పి మరి పావలా వడ్డీ రుణాలు తీసుకురావడం జరిగింది. మరి ఆ రోజు పావలా వడ్డీ రుణాలు చాలా బాగా ఇవ్వటం జరిగింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 1322 సంఘాలను రాజశేఖర రెడ్డి గారి హయాంలో 8,10,10,000 సంఘాలుగా చేసి మరి అందరికీ కూడా ఆ రోజు మరి ఆర్థికంగా ఎదగటానికి మీ భర్తలకు తీసుకోని విధంగా ఎదగాలని చెప్పి అక్క చెల్లెలు సంతోషంగా ఉండాలని చెప్పి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు తీసుకోవడం జరిగింది. ఈ రోజు ఏ ఒక్కటి కూడా అందడం లేదు. వడ్డీ లేని రుణాలని చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు, అది కూడా అందని పరిస్థితి ఉంది. ఈ రోజు నిన్న నేను మన ఊర్లకు పోయినప్పుడు 1,00,000 రూపాయలకు 30,000 వడ్డీ తీసుకుంటున్నారమ్మా అని చెప్పి చెప్పడం జరుగుతా ఉంది. ఇవాళ ఆర్టీసీ పనులన్నీ కూడా పెంచడం జరుగుతా ఉంది. మరి రాజశేఖర రెడ్డి గారి టైంలో మరి మొట్టమొదటిగా ఆయన అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం 40,000 కోట్ల బడ్జెట్ అయితే రాజశేఖర రెడ్డి గారు 5వ సంవత్సరానికి 1,04,000 కోట్ల బడ్జెట్ అయితే మరి ఇప్పుడు చూస్తే మరి 1,61,000 బడ్జెట్ లో పెట్టినారు. మరి ఆ డబ్బులన్నీ ఏమైపోయినాయి, ఎక్కడ పోయినాయి, ఏం చేస్తా ఉన్నారని చెప్పి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఈ రోజు ప్రభుత్వం మన మీద 50,000 కోట్ల రూపాయల భారం మన మీద వేస్తా ఉంది. అప్పులు తీసుకొచ్చి ఆ భారం అంతా మన మీద వేసే పరిస్థితి ఇవాళ ప్రభుత్వానికి ఉంటా ఉంది. వాళ్ళు చూస్తే మరి ఇన్ని ఇబ్బందుల్లో ఉన్న ఇన్ని పరిస్థితుల్లో మరి ఈ రోజు ప్రభుత్వం ఎవరికి భయపడకుండా మరి చేస్తా ఉంది అంటే ఎందుకంటే మరి నిలదీయాల్సిన ప్రతిపక్షం చంద్రబాబు నాయుడు గారు నిలదీయటం లేదు, అసెంబ్లీకి వచ్చి సమస్యలను అడగటం లేదు, పరిష్కరించడం లేదు, మరి మాట్లాడటం లేదు. కాబట్టే ప్రభుత్వానికి ఎక్కడ లేని ధైర్యం వచ్చింది. మొన్న చిన్న పార్టీలు మేమందరం కలిసి అవిశ్వాసం పెట్టాం. మరి ఈ రోజు ఈ ప్రభుత్వం మరి ఇన్ని రకాలుగా బాధలు పెడతా ఉందని చెప్పినప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఈ రోజు ఆయన అసెంబ్లీకి రాను కూడా లేదు. మరి అవిశ్వాసంలో కనీసం ఆయన చర్చించి ఉన్నా కూడా ప్రభుత్వానికి ఒకలాంటి భయం అనేది కలిగిండు. ఎక్కడ కూడా ప్రధాన ప్రతిపక్షం మరి అధికార పక్షం కలిసిపోయినాయంటే ప్రపంచంలో ఎక్కడ లేని వింత ఇది. ఏంటంటే మరి అదే పనిగా విప్పు జారీ చేసి ఎమ్మెల్యేలను తీసుకొచ్చి ఎమ్మెల్యేలు పెట్టి ప్రభుత్వానికి సహాయం చేసి ప్రభుత్వాన్ని నిలబెట్టడం జరిగింది. మరి మరి కాంగ్రెస్ తెలుగుదేశం మరి మిలాఖత్ రాజకీయాలు చేస్తా ఉన్నారు. ఈ మిలాఖత్ రాజకీయాల్లోనే జగన్ బాబును కూడా అన్యాయంగా మరి ఈ రోజు అక్రమంగా జైల్లో పెట్టడం జరిగింది. ఈ రోజు జైల్లో పెట్టి 11 నెలలు అవుతా ఉంది. అయినా కూడా ఇది తప్పు అని చెప్పలేని పరిస్థితి ఈ రోజు ప్రభుత్వానికి ఉంది. మరి అంతేకాకుండా మరి అంతకు ముందు 10 నెలలు ఎంక్వైరీ చేశారు. అప్పుడు కూడా ఎలాంటిది కూడా జరగలేదు. మరి దేవుడు చూస్తా ఉన్నాడు. తప్పకుండా జగన్ బాబు బయటకు వస్తాడు. జగన్ బాబు బయటకు వచ్చిన తర్వాత మరి జగన్ బాబు ఆధ్వర్యంలో ఆయన నాయకత్వంలో మనం రాజశేఖర రెడ్డి గారి సువర్ణయుగం తెచ్చుకుందాం. దేవుడు చూస్తా ఉన్నాడని చెప్పి మీరు చూస్తా ఉన్నారు. జగన్ బాబుని మీరు ఆశీర్వదిస్తా ఉన్నారని కూడా మీకు చెప్తా ఉన్నా. ఎందుకంటే 2012 సంవత్సరం ఎన్నికలు జరిగితే ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి డిపాజిట్లు కూడా లేకుండా చేశారు మీరు. మరలా కూడా నేను చెప్తా ఉన్నా, రెండింటికి కూడా చెప్తా ఉన్నా, కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారికి కూడా చెప్తా ఉన్నాను. ఇవాళ ఎన్నికలు వస్తే మరి మీకు డిపాజిట్లు కూడా రావు అని చెప్పడం జరుగుతా ఉంది. మరి అన్ని విషయాల్లో కూడా మరి మీరు జగన్ బాబుని ఆశీర్వదించమని, మీ ప్రార్థనలు కావాలని జగన్ బాబు కోసం అడుగుతా ఉన్నా. నేను మిమ్మల్ని మీరు ఆశీర్వదించండి. ఒకటి కాకపోతే రాజశేఖర రెడ్డి గారి సువర్ణయుగం జగన్ బాబు ఆధ్వర్యంలో జగన్ బాబు నాయకత్వంలో తెచ్చుకుందాం. రాజశేఖర రెడ్డి గారి సువర్ణయుగంలో మరి రాజశేఖర రెడ్డి గారిని ఆయన జెండాలో పెట్టుకున్నాడు. ఆయన పెట్టిన ప్రతి సంక్షేమ పథకము రాజన్న యుగంలో మనం మరలా వాటన్నిటి కూడా మనం మెరుగ్గా తెచ్చుకుందామని మీకు చెప్తా ఉన్నా. నేను జగన్ బాబు మరి ఆయన చెప్పాడు, ప్లీనరీలో ప్రకటించడం జరిగింది. మరి 10 లక్షల ఇల్లు ప్రతి సంవత్సరము 10 లక్షల ఇల్లు కడతామని చెప్పడం జరిగింది. మరి అంతేకాకుండా మరి అమ్మ ఒడి అనే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అమ్మ ఒడిలో అందరికీ కూడా ఇంగ్లీష్ మీడియం చెప్పిస్తామని చెప్పడం జరిగింది. మరి అంతేకాకుండా అమ్మలు పిల్లల్ని స్కూలుకు పంపించడానికి కోసం అమ్మ ఒడి అనే అమ్మ అకౌంట్ లో మరి ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉచిత చదువు చెప్పిస్తారు.
మరి LKG నుంచి 10వ క్లాస్ వరకు ఒక్కొక్క బిడ్డకు 500 చొప్పున అమ్మఒడిలో అమ్మ అకౌంట్ లో వేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇంటర్మీడియట్ కి వచ్చేటప్పటికి అమ్మ అకౌంట్ లో 700 రూపాయలు ఒక్కొక్క బిడ్డకు వేయడం జరుగుతుంది. మరి అంతేకాకుండా డిగ్రీకి వచ్చేటప్పటికి పీజీకి వచ్చేటప్పటికి అమ్మఒడిలో 1000 రూపాయలు ఒక్కొక్క బిడ్డకు వేయడం జరుగుతుంది. ఉచితంగా చదువు అయితే ఎంత చదువు చదివితే అంత చదువు కూడా వైఎస్ఆర్సీపీ చదివిస్తుందని చెప్పి జగన్ బాబు ప్లీనరీలో చెప్పడం జరిగింది. మరి అంతేకాకుండా పెన్షన్ ఈ రోజు మరి తన ఓదార్పు యాత్రలు అందరి దగ్గరికి వెళ్ళినప్పుడు నాయన మీ నాయన ఇచ్చిన 200 మాకు చాలడం లేదని అడిగినప్పుడు మరి అవ్వలకు తాతలకు వీళ్ళందరికీ కూడా మరి ఆ రోజు 200 రూపాయలు 700 రూపాయలు చేస్తానని చెప్పడం జరిగింది. మరి వికలాంగులకు 1000 రూపాయలు చేస్తానని చెప్పడం జరిగింది. మరి అంతేకాకుండా మరి అన్ని రకాలుగా ఆరోగ్యశ్రీ మరి ఎందుకంటే మెరుగ్గా తీసుకొస్తానని చెప్పడం జరిగింది. మరి 108, 104 కూడా మరి అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 20 నిమిషాల్లో వచ్చేది, కుయ్ 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 అంటూ వచ్చేది. మరి ఈ రోజు కనిపించట్లేదు. కాబట్టి అది జగన్ బాబు నాయకత్వంలో తప్పకుండా మళ్ళా ఇవన్నీ కూడా మనం సాధించుకుందామని మీకందరికీ చెప్తూ మీరు ధైర్యంగా ఉండండి. ఈ సమస్య కాదు, ఏ సమస్యలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ పక్షంగా ఉంటుందని కూడా చెప్పడం జరుగుతా ఉంది. మరి ఎల్బీ నగర్ లో, భరత్ నగర్, రాజీవ్ గాంధీ నగర్, వైదేహి నగర్, బిఎన్ రెడ్డి నగర్ లో కూడా ఇలాంటి సమస్యలు ఉన్నాయని చెప్పి మరి చెప్పడం జరుగుతా ఉంది. ప్రతి సమస్య కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి సువర్ణయుగంలో జగన్ బాబు ఆధ్వర్యంలో ప్రతి సమస్య కూడా మనం ఛేదించుకుందాం. మరి మనం ఆ విధంగా మనం ముందుకెళ్తామని మీకందరికి కూడా నేను ధైర్యం చెప్తూ మీ అందరితో కూడా నేను ఒక మాట చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.